35వ విజయవాడ పుస్తక మహోత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో పాదయాత్ర తర్వాత జరుగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చిరకాల మిత్రులు విజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సుప్రసిద్ధ కవి రచయిత కె శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంచి కవి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా యువ సాహితీవేత్త రమేష్ కార్తీక్ నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈ పుస్తక మహోత్సవ నిర్వాహకులు మనోహర్ నాయుడు గారు, బాబ్జీ గారు, ఇంకా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారందరికీ, అదేవిధంగా ఇచ్చేసినటువంటి ఇలాంటి పుస్తక మహోత్సవాల్ని సంపూర్ణంగా ఆదరించి అభిమానించేటువంటి మిత్రులందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ముఖ్యమైనటువంటి విషయం, ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా, కొంచెం కష్టమైనప్పటికీ కూడా పుస్తకాల పట్ల మాకు అభిరుచి ఉంది, పుస్తకాలు చదవటానికి మేము ప్రతిజ్ఞ పూనుతున్నాం అనేటువంటి ఒక మాటతోటి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం. మనందరికీ తెలుసు, ఇవాళ మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, వస్తున్నటువంటి సాంకేతిక విప్లవంలో అనేక సందర్భాల్లో చాలామంది చెబుతున్నటువంటి మాట, మొబైల్స్ వచ్చాయి, కంప్యూటర్ వచ్చింది, ఇతరత్ర సాంకేతిక పరమైనటువంటి అనేక పరికరాలు వచ్చాయి, వీటి ద్వారా ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరించుకోవచ్చు అనేటువంటి మాటని చాలామంది చెప్తున్నారు. అది నిజం కూడా. అయితే ఒక విషయం తాలూకు సమగ్రమైనటువంటి సమాచారం మనకు రావాలంటే, ఆ విషయానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలియాలంటే దానిని సమగ్రంగా నెరేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలా నెరేట్ చేసేటువంటి అంశంలో, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియజేసే విషయంలో, సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించే విషయంలో పుస్తకాన్ని కొట్టే పరికరం రాలేదు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా 100% ఎవరైతే పుస్తకాలు బాగా చదువుతారో వారికి సంపూర్ణమైనటువంటి విజ్ఞానం వస్తుంది. అంతేకాదు, దానికి మించి ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి మాట ఏదైతే మనం చెప్తామో, ఆ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అనేక సందర్భాల్లో అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నాయకులు కానివ్వండి, కవులు, రచయితలు ఎటు చదువుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, ఇతరత్ర రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే పుస్తకాలు బాగా చదివారో వారి యొక్క విజ్ఞానం కానీ, సమస్యని గ్రహించేటువంటి పద్ధతి కానీ, ఆ సమస్యకి పరిష్కారం చూపించగలిగేటువంటి నేర్పు కానీ వారు గతంలో పుస్తకాలు బాగా చదివి ఉండటం వల్ల మాత్రమే సాధ్యపడ్డాయనటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయనేటువంటి మాటని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే పుస్తకాలను చదివిన వారందరూ కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా రాణింపు పొందారు. ముఖ్యమైనటువంటి విషయం, చిన్నప్పుడు నేను కూడా చదువుకున్న మాట, ఎప్పుడైతే నువ్వు పుస్తకం చదవటం మానేస్తావో అప్పటితో నీ చరిత్ర సమాప్తమే. నువ్వు చదువుతూ ఉంటేనే నీ చరిత్ర అలా పెరుగుతూ ఉంటుందనేటువంటి మాట చిన్నప్పుడు చదివాను. ఖచ్చితంగా ఎవరైతే చదువుకుంటూ వెళ్తున్నారో వయసు దానికి సంబంధం లేదు. చదవడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా పిల్లలైతే మరీ ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ప్రత్యామ్నాయాల జోలికి వెళ్లకుండా, పూర్తిగా ప్రత్యామ్నాయాలు అవసరమే. మీకు మీ చదువులో డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ అవసరమే, అవి కాదని మనం చెప్పం. కానీ వాటితో పాటు పుస్తకాలని బాగా చదివి ఆకలింపు చేసుకోవటం, అవగాహన చేసుకోవటం, ఇంటర్నలైజ్ చేసుకోవటం అంటారు కదా, అలా ఆకలింపు చేసుకునేటువంటి విధానాన్ని మీరు అలవర్చుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఏ రంగంలో ఉన్నప్పటికైనా కూడా మీరు అందులో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోగలిగేవారుగా అవుతారు. అంతేకాదు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇవాళ మీరు రేపొద్దున ఏ ఉద్యోగాలకు వెళ్లాల్సి వచ్చినా కూడా గ్రూప్ డిస్కషన్ అనేటువంటి చాలా ప్రధానంగా ఉంటుంది. జీడీ అంటారు మీరు. ఆ జీడీకి వెళ్ళినప్పుడు బాగా ఆర్టికులేటెడ్గా మాట్లాడాలంటే, అనుకున్నటువంటి సబ్జెక్ట్ని బాగా ప్రజెంట్ చేయగలగాలంటే ఖచ్చితంగా మీకు పుస్తకం చదివినటువంటి నేపథ్యం ఉంటేనే బాగా మాట్లాడగలుగుతారు. కంప్యూటర్లో చూసినంత మాత్రాన్నో
మొబైల్లో చూసినంత మాత్రాన్నో అంత అద్భుతంగా మీరు మీ ఆర్టికులేషన్ ఇవ్వలేరనేటువంటి మాట మాత్రం వాస్తవం. ఇది గ్రహించండి. మీరు పుస్తకాలు చదవండి. ఏవైతే మీకు చదువు కోసం చేసేటువంటి పుస్తకాలు ఇటు ఉంటాయి, అవి కాకుండా మీ పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసేటువంటి పుస్తకాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని చదవండి. చదవడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని మలుపు తిప్పగలిగేటువంటి శక్తులుగా మీరు ఎదగాలనేటువంటి మాటనే మేమందరం కూడా కోరుకుంటాం. ఖచ్చితంగా చెప్తాను, 2 మంచి మాటలు మాట్లాడగలిగానంటే, లేకపోతే 2 మంచి పదాలు ఉపయోగించగలిగాను అంటే చిన్నప్పుడు నేను పుస్తకాలు చదవటం వల్లే అది నేర్చుకున్నాను అనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకులు కానీ, ఇంట్లో మనకి విజ్ఞానాన్ని నేర్పించేటువంటి తల్లిదండ్రులు కానీ, వారు కూడా పుస్తకాలు చదవటం వల్ల వారి పిల్లల్ని సమగ్రమైనటువంటి పిల్లలుగా తయారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఇది ఒక చైతన్యపూరితమైనటువంటి కార్యక్రమం. ఈ పుస్తక మహోత్సవం జరపడం అనేది కేవలం ఒక ప్రచారం కోసం, మరో దానికోసం కాదు. 100% ఈ పుస్తక మహోత్సవం జరపడం ద్వారా ఇప్పటి వరకు చదువుతున్న వాళ్ళని మరింతగా ప్రోత్సహించడం, ఇంకా చదవనటువంటి వాళ్ళని చదివే విధంగా ప్రోత్సహించడం లాంటి కార్యక్రమానికి ఈ మహోత్సవం ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా, రామకృష్ణ గారు చెప్పినట్లుగా, ఏదైతే ఈ రకమైన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ కూడా, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి తీరాలి. అది ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా మనం భావించాలి. లేకపోతే పుస్తక పఠనం తగ్గేటువంటి ప్రమాదం కనబడుతున్నటువంటి, పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని మనం అధిగమించాలంటే అన్ని చోట్ల కూడా ఈ రకమైనటువంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. అదృష్టవశాత్తు నేను తీసుకున్నటువంటి శాఖలు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి శాఖలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి శాఖల్లో ఈ సంస్కృతి, పర్యాటకం, అదేవిధంగా సినిమాటోగ్రఫీ 3 ఉన్నాయి. సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని మనం చేసుకునేటువంటి అవకాశం పుస్తక పఠనం ద్వారా దొరుకుతుందనేటువంటి మాట. ఈ మధ్య కాలంలోనే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇందాక వారందరూ చెప్పినటువంటి మాట కాకుండా ఇంకొక మాట కూడా చెప్పాలి నేను. ఆయన ఈ మధ్యకాలంలో ఒక మాట, కొత్త మాట చెప్పారు. అది సాహితీ పర్యాటకం అనేటువంటి మాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక చోట్ల అద్భుతమైనటువంటి గ్రంథాలయాలు మనకున్నాయి. అలా ఉత్తరాంధ్రకు వెళితే కాళీపట్నం రామారావు గారు రాసిన పుస్తకాలకు సంబంధించి కారా మాస్టర్ రాసిన అదొక గ్రంథాలయం. రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయం, అదేవిధంగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో ఉన్నటువంటి గొప్ప గ్రంథాలయం. ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా అద్భుతమైనటువంటి గ్రంథాలయాలు ఉన్నటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా పర్యటిస్తే, దాన్ని ఒక టూరిజం యాక్టివిటీగా తీసుకోగలిగితే, అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ సరస్వతి కటాక్షం మనకు కూడా వంటబడుతుంది అనేటువంటి మాటని మనం అర్థం చేసుకుని ఆ రకమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, అడ్వెంచర్ టూరిజంతో పాటు లిటరరీ టూరిజం కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతని మేము గుర్తించామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినప్పుడు, నా అభిమానులను చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే భాషా పరిరక్షకులుగా నిలబడాలి అనేటువంటి మాట ఏదైతే చెప్పారో, ఆ భాష విషయంలో కూడా మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఖచ్చితంగా ఆంగ్లం మనకు కావాలి, ఆంగ్ల మాధ్యమం ఉండాలి. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మనకు కావాలి, అదేం తప్పు కాదు. కానీ అంత మాత్రం చేత తెలుగుని తృణీకరించడం అనేటువంటిది సమంజసం కాదు. మన మాతృభాషని మనం గొప్పగా పెంచి పోషించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మన మాతృభాషని కాపాడుకుంటేనే మన చిన్నతనంలో ప్రాథమిక విద్య స్థాయిలో మాతృభాషలో మనం విద్య నేర్చుకోగలిగితే పూర్తిగా మనం ఆకలింపు చేసుకోగలుగుతాం. ఇవాళ మనం ఇంగ్లీష్ మాట్లాడినా, మనం తెలుగువారం కనుక ఇంగ్లీష్ మనకు పరాయి భాష కనుక మాట్లాడాలంటే తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడటం తప్పితే ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి మనకు రాదు. అది తెలుగు యొక్క, మన మాతృభాష యొక్క గొప్పతనం. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఆంగ్ల భాషను నేర్చుకోండి, దాని ఉద్యోగానికి, ఉపాధికి ఉపయోగించుకోవాలి తప్పదు. దాంతోపాటు మన మాతృభాషను మాత్రం నిరంతరం కొనసాగించాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే నిర్ణయించుకుంది. కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే పాఠశాల, కళాశాల విద్య ఉండాలనేటువంటి మాట ఏదైతే గత ప్రభుత్వం చేసిందో దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉండాలనేటువంటి మాటకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాజమండ్రి నుంచి వచ్చిన వాడిని, నేను గోదావరి పరివాహక ప్రాంతంలో పెరిగిన వాడిని, అక్కడ ఉన్నటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని అంతో ఇంతో వంట పట్టించుకున్నవాడిని. నేను చాలా ఆనందపడుతున్నాను ఈ పుస్తక మహోత్సవంలో పాల్గొనడం అనేది.
దీనికి విజయ్ కుమార్ గారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ఇలా చూస్తూ ఉంటే నాకు ముందుగా కనబడింది గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ అని పెద్ద అక్షరాలతోటి. అది మా రాజమండ్రి పబ్లికేషన్స్ వారు ప్రత్యేకమైనటువంటి ఆ పుస్తక దాన్ని కూడా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు వారు. అటువంటి చాలా గొప్ప పూర్వం నుంచి ఉన్న వెంకటరామ అండ్ కో, గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్, ఎంఎస్కో, ఎం శేషాచలం అండ్ కో, దాని పేరు ఎంఎస్కో అని షార్ట్ కట్ చేసి పెట్టేవారు. చిన్నప్పుడు నేను బాగా చిన్నతనంలో ఉన్నప్పుడు ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి అది జ్ఞాపకం లేదో తెలియదు, కానీ చిన్నప్పుడు ఎంఎస్కో వారు ఒక స్కీమ్ని పెట్టారు. అదేంటంటే మనం నెల నెల ఇంత డబ్బు కడితే మనకు పుస్తకాలు ఇస్తారు. ఇన్ని పుస్తకాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఉండేది. నేను అందులో సభ్యుడిగా జాయిన్ అయ్యి ఎంఎస్కో వారు ప్రచురణలు చాలా నేను పుస్తకాలుగా తీసుకుని చదువుకున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాను. ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసినటువంటి అనేక పుస్తకాలని ఎంఎస్కో వారి ద్వారానే నేను చదువుకున్నాను అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఏమైనప్పటికీ కూడా ఈ పాదయాత్ర కూడా చాలామంది అన్నారు, మొట్టమొదటి వ్యక్తిలాగా పాదయాత్రలో ఒక మంత్రి పాల్గొనడం అనేది. ఇది నా కర్తవ్యం, నా విద్యుక్త కర్తవ్యం. ఇది ఖచ్చితంగా పాల్గొనాలి, నడవాలి. ఎంత దూరమైనా నడవాలి, 2 కిలోమీటర్లు కాదు 6 కిలోమీటర్లను నడిచి తీరాలి. ఎందువల్లంటే ఇలా నడవటం వల్ల పెద్దలు రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు ఇలాంటి వారు అందరూ కూడా నడవటం వల్ల, మేమందరం నడవటం వల్ల బయట ప్రపంచానికి దీని యొక్క ఆవశ్యకత అర్థమయ్యేటువంటి పబ్లిసిటీ వస్తుంది. ఇది మా కోసం కాదు, ఈ ప్రచారం ద్వారా 10 మంది దీని పట్ల ఆసక్తి కనబరిచి తద్వారా బాగా చదవటం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి మాట కూడా ఇందులో ఉంది. కనుక మేము ఖచ్చితంగా ఈ పాదయాత్రలో పాల్గొనాలనుకున్నాం. సభకి నాకు మీరు వచ్చినా రాపోయినా పర్లేదు, పాదయాత్రకి రండి మీరు అనేటువంటి మాట విజయ్ కుమార్ గారు చెప్పినప్పుడు చాలా సంతోషించాను. వారు చెప్పిన విధంగా ఇందులో పాల్గొన్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఆనందం కంటే కూడా ఈ పాదయాత్రలో పాల్గొనటం అనేది నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. దీని ద్వారా 10 మందికి ఆ ఉపయోగం రావాలనేటువంటి ఆలోచనని మీ అందరి ముందు పెడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 10 రోజుల పాటు నడుపుతున్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు నడుస్తుందనేటువంటి మాట అర్థమవుతూనే ఉంది. బాగా అద్భుతంగా చదవటమే లక్షణంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాంతోపాటు వారిని చూస్తే ఎప్పుడైనా ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఆ ఉదాహరణతో ముగిస్తాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఒక పుస్తకం ఇస్తే ఆ పుస్తకం ఇచ్చి వారు ఏదైనా చెప్తున్నప్పుడు వారితో వారి మాటలు వినేదానికంటే కూడా వెంటనే పుస్తకాన్ని 4-5 పేజీలు వెంటనే వాడు ఉండగానే చదివేస్తాడు. ఆయన ముందు వెనక అంతా చదువుకుంటారు. అంత ఇంట్రెస్ట్ ఆయనకి పుస్తకాలు చదవడం అనేది. దానివల్ల ఆయన విజ్ఞానం ఎంతో పెరిగింది. మేము ఇన్ఫార్మల్ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి ప్రపంచానికి సంబంధించిన అనేక విజ్ఞానం, అనేక రకాలైన విజ్ఞానం అద్భుతంగా ఉంటుంది. అలాగే మనందరం కూడా పుస్తకాలు చదవడం ద్వారా సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఎదగాలనేటువంటి వాటిని మరొకసారి తెలియజేసుకుంటూ, భాష పట్ల, సంస్కృతి పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ భాషా వికాసం జరుగుతుంది, పుస్తక వికాసం జరుగుతుంది, కళా సాంస్కృతిక వికాసం జరిగి తీరుతుంది అనేటువంటి మాటని, దానికి మనందరం కూడా సహకరిద్దామనేటువంటి మాటని తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.